హలో అండి. గత 4.5 ఏళ్లుగా తనకున్న 151 మంది మందబలంతో, తనకు లేని అధికారాలు, హక్కులు వాడుకుంటూ, వ్యవస్థల్ని తన గుప్పెట్లో పెట్టుకొని, తన ఇగోని సాటిస్ఫై చేసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం అనేక ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చండి. దానిలో ఈ రోజు వార్తల్లో వచ్చినటువంటి ఒక్క వార్త ప్రముఖంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. అదేంటంటే, సాక్షి మీడియానే గనుక తీసుకుంటే, ఫిరాయింపుదారుల అనర్హతకు వైఎస్ఆర్సీపీ చర్యలు, నలుగురు ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీల విషయంలో పార్టీ సీరియస్, లెజిస్లేచర్ సెక్రటరీ జనరల్ కు ఫిర్యాదు, ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం వారిపై అనర్హత వేటు వేయాలి అని రిక్వెస్ట్. అయితే ఈ నలుగురు ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలలో ఈ 2 ఎమ్మెల్సీలని ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించడానికి వీళ్ళు రిక్వెస్ట్ చేయడానికి కానీ, వాళ్ళని ప్రకటించడానికి కానీ ఎలాంటి అభ్యంతరము టెక్నికల్ గా కానీ, లీగల్ గానీ లేదు. ఎందుకంటే ఈ 2 ఎమ్మెల్సీలు ఒకళ్ళు జనసేనలోకి, ఒకళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఏ పార్టీ నుంచి అయితే ఎన్నికయ్యారో ఆ పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్ళారు కాబట్టి వీళ్ళకి ఈ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తిస్తుంది. కానీ ఈ నలుగురు ఎమ్మెల్యేలకి వర్తిస్తుందా అని కనుక ఆలోచిస్తే, ఈ నలుగురు ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని, ఆనం రామనారాయణ రెడ్డి గారిని, అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని, ఉండవల్లి శిరీష్ గారిని, ఉండవల్లి శ్రీదేవి గారిని, ఈ నలుగురిని 2023 మార్చి 24న సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఆల్రెడీ పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి ఎమ్మెల్యేలని ఫిరాయింపుదారుల నిరోధక చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించమంటం అనేది లీగల్ గా పాసిబిలిటీ ఉందా అని కనుక మనం ఆలోచించాలంటే ఒక్కసారి ఇది నాగేశ్వరరావు గారి స్టేట్మెంట్. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పటికీ ఆయనను సస్పెండ్ చేయలే, అనర్హత వేటు అడుగుతాం తప్ప సస్పెండ్ చేయలేదు. ఇది ఎవరిదంటే రఘురామకృష్ణరాజు గారు. మరి రఘురామకృష్ణరాజు గారు కూడా క్రమశిక్షణ ఎప్పుడో దాటిపోయారు. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, ఆయన తోలనాటం, ఆయన చేసేటువంటి అవినీతి అక్రమాలను ప్రతిరోజు ఎండగట్టడం, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, అలాగే నాయకులు కూడా విమర్శించడం చేస్తున్నారు. కానీ ఆయన్ని సస్పెండ్ ఇంతవరకు చేయలేదు అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారికి భయపడుతున్నారా అని ఇక్కడ ప్రజలందరూ అనుకోవాల్సి వస్తుందండి. దీనికి కారణం యాంటీ డిఫెక్షన్ లా ప్రకారము, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం, ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం ఒక పార్టీ ఫిరాయిస్తేనే అనర్హుడవుతాడు, పార్టీ సస్పెండ్ చేస్తే అనర్హుడు కాదు. అదే. సో నాగేశ్వరరావు గారు చెప్పిన దాని ప్రకారం, అలాగే లీగల్ ఒపీనియన్స్ చెప్పే ప్రకారం కూడా ఒక పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళు ఈ ఫిరాయింపు నిరోధక చట్టం కిందకి రారు. కాబట్టి ఈ నలుగురిని జగన్మోహన్ రెడ్డి గారు అనర్హత ప్రకటించడానికి అసెంబ్లీ స్పీకర్ కి రిక్వెస్ట్ చేయడానికి ఏమాత్రం అర్హత లేదు. కానీ కేవలం వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొని అసెంబ్లీని నడిపే తానే కాబట్టి తనకున్నటువంటి మందబలంతో ఎలాగైనా తను చెప్పింది చేయించాలనే ఉద్దేశంతోనే ఆల్రెడీ పార్టీని సస్పెండ్ చేసినటువంటి ఈ నలుగురు ఎమ్మెల్యేలని ఈ రోజున అనర్హులుగా ప్రకటించాలి అని చెప్పి శాసనసభకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ అదే సందర్భంలో ఇలాంటి వ్యవహారాలు ఇది ఏ రాజకీయ పార్టీలో అయినా ఇది ఇది రోగ లక్షణం, ఇది ఒక రోగ లక్షణం. ఇలా క్రమశిక్షణ లేకపోవటం అనేది. మరి రోగ లక్షణం అంటే గత 4.5 ఏళ్లుగా రఘురామకృష్ణరాజు గారు మీ పార్టీని బండబూతులు తిడుతుంటే, మీ ప్రభుత్వం చేసేటువంటి అవినీతి అక్రమాలను ఎండగడుతుంటే, మరి ఎందుకు ఇంతవరకు ఆయన మీద చర్య తీసుకోలేదు, ఎందుకు ఆయన ఇంతవరకు సస్పెండ్ చేయలేదు అని ఈ సస్పెండ్ చేసే సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పలేకపోయారు. అదే విధంగా ఇలాంటి వాటి మీద ఇమ్మీడియట్ రియాక్ట్ కావడం మంచిది, ఒక మెసేజ్ కూడా పోవాలనే ఉద్దేశంతో దాని మీద ఈరోజే త్వరగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో మరి ఇంకో ఛాన్స్ ఇవ్వడము అది కరెక్టు, ఇది కూడా కాదు. దీని మీద చాలామంది మామూలుగా అయితే సభ్యత్వాలకు దీనికి సంబంధం లేదు కదా అని ఇట్లా ఆలోచిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా 4 ఎమ్మెల్యే వీటికో అట్లా దృష్టిలో పెట్టుకోవాలంటే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది ఏంటంటే, సాధారణంగా వీళ్ళని అనర్హత వేటు వేయించాలి, ఈ 4 ఎమ్మెల్యేలు అనర్హులుగా ప్రకటించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఖచ్చితమైనటువంటి రాజకీయాలు చేస్తారు కాబట్టి కేవలం 4 ఎమ్మెల్యేల కోసం చూసుకోకుండా వాళ్ళని సస్పెండ్ చేసేసాం మేము అని చెప్పగలిగారు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రకారం మోరల్ గా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 4 ఎమ్మెల్యేలని అనర్హులుగా ప్రకటించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి వీల్లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా లీగల్ గా కూడా ఆల్రెడీ వీళ్ళు సస్పెండ్ చేశారు కాబట్టి సంవత్సరం క్రితమే ఈ రోజున వీళ్ళని అనర్హులుగా ప్రకటించండి అని చెప్పడానికి వీల్లేదు. మరి లేని హక్కులు, లేని అవకాశాలని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది అంటే ఇది
ఖచ్చితంగా వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని చేసిన చర్యగా మనం ఇప్పుడు భావించాలండి. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ సస్పెండ్ చేసే సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 10 నుంచి 15 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఇలా ఒక పక్క పార్టీ ఎమ్మెల్యేని తెచ్చుకోవడం అలవాటే. గతంలో కూడా 23 మంది ఎమ్మెల్యేని తీసుకొచ్చారు. అసలు చంద్రబాబు నాయుడు గారి బతుకంతా ఇలా పక్క పార్టీని తీసుకురావడమే అని చెప్పడం జరిగింది. అప్పుడు ఒకసారి గతంకెళ్ళి మనం ఆలోచిస్తే అసలు ఈ తెలుగు రాజకీయాల్లో పక్క పార్టీ ఎమ్మెల్యేలని ప్రోత్సహించింది, గోడలు దూకించింది ఎవరు అని కనుక మనం ఆలోచిస్తే 2004, 2008 మధ్యలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తన పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం అనేది అదే ప్రప్రభంగా మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో పక్క పార్టీ ఎమ్మెల్యేలని తన పార్టీలో తీసుకోవడం జరిగింది. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి 9 మంది ఎమ్మెల్యేలని తన పార్టీలోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 2014 ఎన్నికల తర్వాత కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి గురువు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని తీసుకోవడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలని, ఎంపీని కూడా పూర్తిగా లాక్కున్నా గానీ కేవలం తన గురువు అనేటువంటి ఒకే ఒక భావంతో జగన్మోహన్ రెడ్డి గారు మారు మాట్లాడలేదు. పైగా కేసీఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు చాలా ఉత్తమమైన రాజకీయ నాయకులని చెప్తూ ఉంటారు. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2014 తర్వాత 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు, ఇది అన్యాయం, అక్రమం అంటున్నారు కదా, దానికి నాంది ఏంటంటే 2014 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ, పబ్లిక్ గా మాట్లాడుతూ, నా దగ్గరికి 20 నుంచి 25 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, నేను అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పడిపోతుంది అన్న తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాలు నచ్చక, ఆయనంటే గిట్టక, ఆయన పోకడ నచ్చక తెలుగుదేశం పార్టీ అయితే బాగుంటుంది, అభివృద్ధి చెందుతుందని వచ్చారో వాళ్ళందరినీ చేసుకోవడం జరిగింది. కానీ అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని తన పార్టీలోకి, పక్క పార్టీని తీసుకురాలేదు అనేది ఇది హిస్టరీతో ఉన్నటువంటి వాస్తవం. మరి ఇలాంటి వాస్తవాలని పక్కన పెట్టి 2019 ఎన్నికల తర్వాత నలుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంటే, ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంటే, వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారి నియంత్రణతో పోకడ నచ్చక ఎవరైతే ఆయన పోకడను వ్యతిరేకించారో వాళ్ళు అమ్ముడు పోయినట్టు అనుకుంటే, ఇది ఖచ్చితంగా గురువింద కింద సామెతను గుర్తు తేవటం, అలాగే వ్యవస్థను అడ్డు పెట్టుకుని తన పబ్బాన్ని గడుపుకోవటం అనేది ఇక్కడ మనకి అర్థమవుతుందండి.